పూరా లోకల్. ఎద్దులను అంటే ఓపెన్ గా మాట్లాడుకుంటే ఎద్దులను మేము బరాబరి మేము ఖచ్చితంగా మేము వాటిని తింటాము, అది మేము ఖచ్చితంగా తినేస్తాము అని వాళ్ళు ఓపెన్ గా చెప్పేశారు. మరి పాలిచ్చే ఆవులు బర్రెలు ఉన్నాయి, వీటిని కూడా ఈ మధ్య చూస్తున్నాం మనం. ఎక్కడైతే వ్యాన్లలో అని కొన్ని పెద్ద పెద్ద వెహికల్స్ లో ట్రావెల్ చేస్తున్న దృశ్యాలు, వాటిని దొంగచాటుగా చీకట్లో తీసుకెళ్తున్న దృశ్యాలు, వాటిని పట్టుకున్న దృశ్యాలు కూడా చూస్తున్నాం. వాటిని కూడా ఎందుకు తినాల్సిన పరిస్థితి ఎందుకు వస్తుంది? నేను అదే చెప్తున్నాను, హిందూ ధర్మం మీద ఉన్నటువంటి కోపాన్ని వీటి మీద చూపిస్తున్నారు. ఈ యొక్క మూగ జీవాల మీద చూపించినంత కాలం ఇది ఆగదండి. ఈ మూర్ఖులకు నేను చెప్పేది ఏంటంటే, అరే బాబు, ఆ గోవు నీకు కూడా అన్నం పెట్టింది, నీ తాతలకు కూడా అన్నం పెట్టింది, అది బ్రతుకుంటే నీ భవిష్యత్తు నీ పిల్లలకు కూడా అన్నం పెడుతుంది. అది నీ నుంచి ఏం ఆశించదు, పెట్రోల్ కొట్టి అని ఆశించదు. నువ్వు పండించిన పంటను వ్యర్థాలను తింటది. నేను మాట అడుగుతాను, నాకు మాట చెప్పండి. ఈరోజు పంజాబ్ హర్యానాలో క్రాప్ వేస్ట్ మొత్తం అంట పెడుతున్నారు. ఎందుకు అంట పెడుతున్నారు? ఎందుకంటే వాళ్ళ ఫార్మింగ్ మెయిన్ గా ఎలక్ట్రానిక్ మన మిషనరీ అంటే ట్రాక్టర్ల ద్వారా జరుగుతుంది. తర్వాత కట్టింగ్ ట్రాక్టర్ల ద్వారా, మన మిషనరీ ద్వారా జరుగుతుంది. వేస్టేజ్ బండ్లు దొక్కిన గడ్డిని ఆవులు తినవు అని అంట పెడుతున్నారు. అంట పెట్టడం వల్ల భూమిలో సారం కూడా చచ్చిపోతుందండి, భూసారం కూడా తగ్గిపోతుంది. అంటే గడ్డి అంట పెట్టడం వల్ల ఆ గాలులు ఢిల్లీలో పోయి ప్రైమ్ రీజన్ ఫర్ ఢిల్లీ పొల్యూషన్ ఈస్ బర్నింగ్ ఆఫ్ క్రాప్ వేస్టేజ్. పంట వ్యర్థాలను అంట పెట్టడం వల్ల, తగలబెట్టడం వల్ల. మీరు నెట్లో చూడండి. ఇంకో మాట, ఏపీ మీరు ఇందాక అన్నారు ఎద్దులైతే మేము తింటాము బాజప్తా అని. ఎవరికి హక్కు లేదు, ఎవరిని అయ్యే జాగిరి కాదు, ఎవరికి హక్కు లేదు. రాజ్యాంగం ఏపీ కౌన్సిలర్ యాక్ట్ చెప్తుంది క్లియర్ గా. రాజ్యాంగంలోనేమో క్లియర్ గా గో జాతిని మొత్తాన్ని కాపాడాలని ఉంది. ఏపీ కౌన్సిలర్ యాక్ట్ ఏం చెప్తుంది అంటే, ఓన్లీ ఏపీలో కాదు, దాదాపు 16 రాష్ట్రాల్లో ఉంది కౌన్సిలర్ అంటే యాంటీ కౌ స్లాటర్ యాక్ట్స్. మరి అయినా కూడా ఈ విధంగా వధ చేయడానికి కారణం ఏంటి? ఎగ్జిక్యూషన్ ఎందుకు అవుతుంది అండ్ ఎగ్జిక్యూషన్ యాక్ట్ ఎందుకు అమలు పరచాలంటే బుజ్జగింపు రాజకీయాలు, మతపరమైనటువంటి రాజకీయాలు, ఓట్ల కోసం 100% ఓట్ల కోసము. మనిషి, హిందువులను కూడా నేను అన్నాను, మనిషి తనకు అన్నం పెట్టిన తల్లిని చంపుకుంటారు. భవిష్యత్తులో ఖచ్చితంగా మీ బిడ్డలు కూడా కడుపు మాడి చేస్తారు ఎవడైనా సరే. గోజాతి వల్ల సమూల మొత్తం మానవాళికి చాలా ఉపయోగాలు ఉన్నాయి. రోగాల నుంచి కాపాడుకోవచ్చు, దృఢంగా తయారు కావచ్చు, వాటి వల్ల వచ్చే పాల ఉత్పత్తుల నుంచి, పొల్యూషన్ నుంచి కాపాడబడవచ్చు. రేపు ఫ్రీగా ఎటువంటి పెట్రోలియం అవసరం లేదు నీ పర్యావరణాన్ని పాడు చేయడానికి, ఎటువంటి బ్యాటరీలు అవసరం లేదు, కాస్ట్లీగా ఫ్రీగా అన్నం పెడుతుంది, పొల్యూషన్ నుంచి కాపాడుతుంది. క్రాప్ వేస్ట్ తినేసి మీకు మీ బిడ్డలకు పాలిస్తుంది. అరే ఈ రోజు మనం మాట్లాడుతున్నాం బాస్, ఈ రోజు ఇన్ని బండ్లు ఉన్నాయని చెప్పి మనం విర్రవీగుతున్నాం. మనిషి జాతి అనేది ఈ బండ్లు లేనప్పుడు, పెట్రోలియం బండ్లు లేనప్పుడు ఇంట్లో ఒక పెద్ద కొడుకులక ఒక ఆడబిడ్డ పెళ్లి చేయడానికి కుటుంబాన్ని మొత్తం మోసుకుపోయింది ఎవరు? ఈ బసవన్న కాదా? నీకు ఆ మాత్రం నియత లేదా? ఈ రోజు ఇట్లా మాట్లాడుతున్నాం, పక్కూరికి పోవాలంటే నేను మోసుకుపోయింది ఎవరు? ఈ పెట్రోల్ ఇది లేనప్పుడు ఎమర్జెన్సీ హాస్పిటల్కో లేకపోతే ఏదైనా వైద్యం దగ్గర తీసుకోవాలంటే ఎవరు? ఈ ఎద్దుల బండి కాదా? అదే కచరాలు, ఒకప్పుడు కచరాలు కట్టుకొని తీసుకెళ్లే వాళ్ళు. పక్కన ఫంక్షన్, పక్క ఊళ్ళల్లో ఫంక్షన్లు అయినా లేకపోతే ఫంక్షన్ అంటే పెళ్లిళ్ళు అయినా ఏదైనా. టెక్నాలజీ అనేది కొంతవరకు బాగుంటది, కానీ మన మూలాలే నాశనం అయినాయి అనుకోండి, పిల్లలకు భవిష్యత్తు ఉండదు. ఏం కాదు, మీరు ఏదైతే భవిష్యత్ టెక్నాలజీ అంటారో అదంతా నాశనం, కొలాప్స్ అయిపోతుంది. సరే, మీరు చెప్పిన విధంగా కొన్ని రాష్ట్రాల్లో ఇప్పుడు ఇంకో మాట ఇందాక మీరు అన్నారు ముస్లింలు మేము బాజప్తా తింటామని అంటున్నారు. ఖురాన్ లో కూడా గోహత్య లేదు, ఖురాన్ లో కూడా మీరు గోవు తినకూడదనే ఉంది. కొన్ని కుట్రపూరితమైనటువంటి భావజాలాలు, మతపరమైనటువంటి మత మౌఢ్యాల కారణం చేతనే ఈరోజు ముస్లింలను కూడా తప్పుదేవ పట్టించడం జరుగుతుంది వాళ్ళ కొంతమంది నాయకులు. అంటే ఇక్కడ ఒక రకంగా కోపం సృష్టించుకొని వీళ్ళు హ్యాపీగా ఉండొద్దు, వీళ్ళు సంతోషంగా ఉండొద్దు, ఇలాంటి పనులు చేస్తే వాళ్ళు మనోవేదనకు గురవుతారు, బాధపడతారు, ఇలా చేస్తే బాగుంటుంది అని కూడా చేసే వాళ్ళు ఉన్నారా? 100% ఉన్నారు. నేను అదే అంటున్నా కదా, వాళ్ళు వెనక కొంతమంది వాళ్ళ సమాజానికి రాంగ్ గైడెన్స్ చేయడం వల్ల కూడా చాలా మంది కొంతమంది తెలియక మాట్లాడతారు. ఇప్పుడు సింపుల్ లాజిక్ అండి, ఇస్లాం పుట్టింది అరబిక్ దేశాల్లో వ్యవసాయ ఆధారితం కాదు, అక్కడంతా కూడా వర్తక వ్యాపారం. ఎందుకంటే అక్కడ భూములు అనేది ఫర్టైల్ ల్యాండ్స్ లేవు కాబట్టి, అక్కడ వ్యవసాయ ఆధారిత భూములు కావు కాబట్టి, వ్యవసాయానికి అనుకూల భూములు కావు కాబట్టి వాళ్ళు ఎక్కువ వర్తక వ్యాపారాన్ని నమ్మిర్రు. వ్యవసాయం దగ్గర పోరు. వ్యవసాయం దగ్గర పోయినప్పుడు ఆవు విలువ వాళ్ళకి అవసరం లేదు, ఆవు విలువ వాళ్ళకి తెలియదు, ఆవు అవసరం వాళ్ళకి లేదు కాబట్టి దాని విలువ వాళ్ళకి తెలియదు. ఆవును పెంచుకుంటే వాళ్ళకి బర్డెన్ అవుతుందండి. గడ్డి పెట్టాలా, ఎక్కడి నుంచి పెడతారు? అక్కడ గడ్డి పుట్టదే, ఫర్టైల్ ల్యాండ్స్ లేవే, కాబట్టి దానికి భారం అవుతుంది కాబట్టి వాళ్ళు తిన్నారు అక్కడ. అదే ఇక్కడికి వచ్చి వేస్తే ఏమవుతుందంటే, నీకు నీ వర్తక వ్యాపారం, నీ దేశాల్లో నీకు వర్తక వ్యాపారం ఉన్నా కూడా నీ దేశాల్లో ఉన్న వస్తువుల్ని నా దేశంలో అమ్మి నా దేశం నుంచి తీసుకెళ్ళింది ధాన్యాలే, తిను ధాన్యాలే.
మహమ్మద్ ఆఫ్ గజ్నీ వచ్చి దండయాత్ర చేసి 17 సార్లు ఓడిపోయిండు. ఓడిపోయిన ప్రతిసారి దేని ప్రయత్నం చేసి దేని దొంగతనం చేసి తీసుకెళ్ళడానికి ప్రయత్నం చేసిండు? గోధుమలు. మహమ్మద్ ఆఫ్ గౌరీ వచ్చిండు, ఏవి కొల్లగొట్టిండు? గోధుమలు. తిండి కోసమే కదా జరిగిన యుద్ధాలన్నీ కూడా.